ఇప్పుడు చాలా మందికి సామాన్యులకి చాలా గ్యాప్ డౌట్స్ ఉన్నాయి. సింధూరి 4 రోజులు హడావిడిగా చేశారు, దాన్ని గ్యాప్ ఇచ్చేసారు, సీజ్ ఫైర్ అన్నారు అనే థాట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి. అయ్యో ఇది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటేమో ఇండియన్ ఆర్మీ పవర్, రెండోది ఇండియా స్ట్రాటజీ అండి. ఇండియా స్ట్రాటజీ మన లీడర్స్ చూస్తున్నారు, పవర్ ఏమో మన డిఫెన్స్ ఫోర్సెస్ చూసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తానండి, కొన్ని విషయాలు సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు, అర్థం చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రమాదం ఉందండి అందులో. ఇది నా వ్యూహం అని ఎలా చెప్తామండి? అది యుద్ధం అంటేనే సీక్రెట్, వ్యూహం అంటేనే, స్ట్రాటజీ అంటేనే ఒక సీక్రెసీ. కాబట్టి వీళ్ళు ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు లేదు నేను మంచే చేస్తున్నాను, ఇది నా ప్లాన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. రెండు, దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మన సామాన్య ప్రజానికానికి ఉండదు. ఇట్స్ ఎ టెక్నికల్ థింగ్ అండి. గ్లోబల్లీ కూడా జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ అనేక అంశాలు జోడించి ఉంటాయండి. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఈరోజు సీజ్ ఫైర్ ఆపేశారని చెప్పి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మన ఎపోజిషన్స్ అన్నీ కూడా, ఈవెన్ నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను. కానీ వెన్ యూ థింక్ ఎట్ లార్జర్ స్కేల్, మీరు లార్జర్ స్కేల్ ఆలోచించినప్పుడు దే ఆర్ రైట్ బికాస్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఈ రోజుతో ఇండియా పాకిస్తాన్ వార్తో మన భవిష్యత్తు ఆగిపోలేదు. మన భవిష్యత్తు నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నది. మరి అటువంటప్పుడు ఒక అమెరికా ఈ విధంగా చేసింది అంటే ఈరోజు దాన్ని శత్రువు చేసుకోమంటారా? వాళ్ళ సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం కదా. అమెరికా ఒత్తిడికి ఎందుకు? అమెరికా ఒత్తిడి ఆయన ప్రకటించుకున్నాడు. ఇప్పుడు లోపల స్ట్రాటజీ ఏం జరిగింది ఏంటన్నది ఇప్పుడు జనరల్ పబ్లిక్ చెప్పవలసినటువంటి విషయం కాదు. ఇది వ్యూహాలు ఎప్పుడు సీక్రెట్గా ఉండాలండి. ఒకవేళ చెప్పినా సరే వీళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయేమో తప్ప దానివల్ల ప్రయోజనం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుందండి. కాబట్టి జనరల్ పబ్లిక్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్ వెరీ గుడ్ అండి. నాకు అవకాశం ఇవ్వండి, ఆర్మీలోకి వెళ్ళి వాళ్ళని చిత్తు చేస్తాను, టెరిటోరియల్ ఆర్మీ జాయిన్ అవ్వండి, వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి. అంతే తప్ప దేశ ప్రధాని ఏం చేస్తున్నారు, వాళ్ళు అలా చేయకుండా ఇలా చేస్తే బాగుండేది, ఇక్కడుండి ఎన్నైనా మాట్లాడతామండి. కానీ దాని వెనకాల ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ యుద్ధ వ్యూహాన్ని ఏమో నేతలకు వదిలేయాలి, క్యాపబిలిటీస్ ఏమో మిలిటరీకి వదిలేయాలి. మనం ప్రశాంతంగా మనం చేయవలసింది ఏంటో మనం చూసుకోవాలి. ఏం చేయమన్నారు? డిజిటల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారమన్నారు. పాకిస్తాన్ అలా చేస్తుంది, ఇది ఇలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి యూ షో యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ డిజిటల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్. మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. అంటే మంచి చేసి ఈ ప్రభుత్వం XYZ ఎవరైనా ఉండొచ్చు, XYZ వాళ్ళకి మద్దతు ఇవ్వండి. ఆర్మడ్ ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయండి. అవసరమైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నేను చాలామందిని చూశానండి ఈ విషయంలో, ఐ లవ్ మై కంట్రీ, నేను ఎలాగన్నా మరి మీ అబ్బాయిని ఆర్మీకి అమ్మో నాకు ఒక్కడే కొడుకు, అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అక్కడ డిఫెన్స్ ఫోర్సెస్లో, ఇప్పుడు మా సోదరులందరూ, సైనిక సోదరులందరూ, ఫర్ యువర్ బెటర్ టుమారో ఐ గివ్ మై టుడే అంటాడు. నీ రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజున త్యాగం చేస్తున్నాను నేను. మరి మీ ఇంట్లో అబ్బాయిని పంపిస్తావా? పోనీ నీ ఆస్తిలో కొంత ఒక 10% డిఫెన్స్ పాకిస్తాన్ మీద బాంబు వేయడానికి ఒక వెపన్ కొందాం, నువ్వు షేర్ చేస్తావా? ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి కొంచెం మనం ఆలోచిస్తామండి. కాబట్టి ఏమంటాను అంటే ఈ వ్యూహాలు అనేటువంటివి ఎవరైతే రూలింగ్లో ఉన్నారో అది XYZ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని నేను అన్నాను, ఐఎమ్ నాట్ ఫర్ టు ఎనీ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్ ఎగ్నెస్ట్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్. ఎవరుంటారో వాళ్ళకి మద్దతు ఇవ్వండి, వాళ్ళు నిర్ణయాలు తీసుకునివ్వండి. ఆర్మీ ఏదైతే ఉందో, డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఉందో వాళ్ళకి చక్కటి మద్దతు ఇవ్వండి, వాళ్ళకి హ్యాపీ అండి, చాలు. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. దట్ ఈజ్ వీ హ్యావ్. అవసరమైతే మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని, మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని పంపించండి డిఫెన్స్కి. అడుగుతున్నారు కదా మాకు టెరిటోరియల్ ఆర్మీ అనేటువంటి దాంట్లో మీరు రిక్రూట్ చేసుకుంటున్నామని. ప్రూవ్ యువర్ మెటల్, ప్రూవ్ యువర్ బ్లడ్ నౌ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద కంట్రీ, బట్ నెవర్ డై ఫర్ ది కంట్రీ. జాయిన్ అవ్వండి, కిల్ ద ఎనిమీ ఫర్ ది కంట్రీ. అవకాశం, చచ్చే అవకాశం వాడికి ఇద్దాం, మనం చావద్దు.
మనం చంపుదాం, చంపే అవకాశాన్ని మనం తీసుకుందాం. చంపే అవకాశాన్ని మనం తీసుకుందాం అండి. ఆ స్పిరిట్తో మీరు ఆర్మీకి వెళ్ళండి అండ్ దేశం కోసం యుద్ధం చేయండి, పోరాటం చేయండి, చాలా సక్సెస్ వస్తుంది. మనం యుద్ధం చేద్దాం, శాంతిని సాధించడానికి యుద్ధం చేద్దాం. అవసరమైతే ఎదటటువంటి 2 లెంపకాయలు కొట్టైనా సరే శాంతిని తీసుకొద్దాం. శాంతి కోసం శాంతిగా అడిగితే దొరకదండి. శాంతి కావాలి అంటే, పీస్ కావాలి అంటే అశాంతిని చూపించి శాంతిని తెచ్చుకోవాలండి. ఇది టుడేస్ రూల్. అంతే తప్ప మనం చేతులు జోడించి మనం ప్రే ఇవన్నీ కూడా మితవాద యుగంలో ఉన్నటువంటి టైం అంతా కూడా వెళ్ళిపోయిందండి. దీనిపైన కూడా చాలా మంది అంటే మాట్లాడారు కదండి, చాలా మంది చచ్చిపోతున్నారు, ఎందుకు అవసరం ఆ యుద్ధాలు అంటే. ధర్మం కోసం పోరాడేటప్పుడు కొన్ని అలాంటివి జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగినాకే దాని వెనక ఫ్యూచర్ అనేది మనకి అర్థమవుతుంది. ఈ టైంలో నాకు డైలాగ్ గుర్తొస్తుందండి, మూవీ నాకు గుర్తులేదు కానీ, యుద్ధం చేయడం చేతగాని వాడు మాత్రమే ధర్మం గురించి మాట్లాడతాడు అని చెప్పేసి ఎక్కడో ఏదో మూవీలో ఒక హీరో చెప్తాడండి. అలాగా మనం యుద్ధం చెయ్యాలి అంటే దానికి ఎంతో మారల్ గట్స్ కావాలండి. యుద్ధం యొక్క ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ధర్మం చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదా? ఇప్పుడు ఆయన ఈ నా బంధుమిత్రులనా నేను చంపుకునేది అని చెప్పి అర్జునుడు వెళ్ళిపోతే, అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోతే ఆయన చెప్తాడండి, నువ్వు ఈ సమయంలో గనక యుద్ధం చేయకపోతే అధర్మం నెగ్గుతుంది, అధర్మం నెగ్గింది అంటే ధర్మం ఓడిపోతుంది, ధర్మం ఓడిపోయింది అంటే గనక అది చాలా అన్యాయం జరుగుతుంది. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మంపై గెలవడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. ఎత్తు నీ గాంధీవం, సంధించు నీ బాణాన్ని, చంపు శత్రువుల్ని అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడండి. యుద్ధం చేయడం తప్పు కాదు, మన మోటో యుద్ధం ఎందుకు చేస్తాం అన్నది ఇంపార్టెంట్. శాంతిని సాధించడం కోసం యుద్ధం చేయాలి, తప్పదు. అదండి. శ్రీనివాస్ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం.